నమస్తే ఫ్రెండ్స్, నేను మీ సుజిత. మన ఛానల్లో వచ్చే అన్ని వీడియోస్ చూడటానికైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలానే నోటిఫికేషన్స్ కోసం అయితే పక్కనే ఉన్న బెల్ బటన్ అయితే ప్రెస్ చేయండి. సో నేను ఇలా వీడియో పెట్టంగానే మీకు అలా నోటిఫికేషన్స్ వస్తుంది, మిస్ కాకుండా చూడొచ్చండి. ఈరోజు మన ఛానల్లో నేను ఒక మంచి టెంపుల్ వ్లాగ్తో అయితే మేము ముందుకు వచ్చానండి. అదేంటంటే స్వర్ణగిరి టెంపుల్ అన్నమాట. మనకు కొత్తగా ఓపెన్ అయిన వెంకటేశ్వర స్వామి టెంపుల్ స్వర్ణగిరి అన్నమాట. మేమైతే ఇక్కడ మార్నింగ్ 6 o'clock కల్లా స్టార్ట్ అయిపోయామండి. మేము ఫస్ట్ అయితే యాదగిరిగుట్ట చూసుకున్నాము, ఆ తర్వాత సురేంద్రపురి, ఇంకా ఫైనలీ స్వర్ణగిరికి అయితే వెళ్ళామండి. మనకు స్వర్ణగిరి టెంపుల్ అయితే హైదరాబాద్ నుంచి 50 kilometers అన్నమాట. మనకు తెలంగాణలో అతిపెద్ద వెంకటేశ్వర స్వామి టెంపుల్ అండి. ఇక్కడ దేవాలయం అయితే చాలా బాగుంటుంది. మనకు యాదగిరిగుట్ట నుంచి జస్ట్ 10 kilometers అండి, అంతే అన్నమాట. జస్ట్ ఒక 15 minutesలో వెళ్ళిపోవచ్చు. సో అలానే ఈ టెంపుల్ అయితే కూడా ప్లాన్ చేసుకున్నాము. మనకి ఇది వరంగల్ హైవే మీదుగా వస్తుందండి. మాకైతే ఎగ్జాక్ట్లీ 100 kilometers అండి మా ఇంటి నుంచి అయితే స్వర్ణగిరి టెంపుల్. ఇలా ఎర్లీ మార్నింగ్ బయలుదేరేసామంటే 3 ఒకటే రోజు కవర్ చేసుకోవచ్చండి. ఒక రోజు అయితే కంప్లీట్గా సరిపోతుంది. ఈ వీడియోలో నేను మీకు స్వర్ణగిరి టెంపుల్ వీడియో అయితే మీతో షేర్ చేసుకుంటున్నాను. చూడండి, టెంపుల్ అయితే మనకు చాలా బాగుందండి, చాలా పెద్దగా ఉంది. లోపల వెంకటేశ్వర స్వామి కూడా చాలా పెద్దగా చాలా బాగుందండి. సో ఈ వీడియోని అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసి మీరు కూడా దేవుడిని అయితే దర్శనం చేసుకోండి. మనకు టెంపుల్లో అయితే చాలా క్రౌడే ఉన్నారండి. కార్ పార్కింగ్లో కూడా చాలా ఎక్కువ కార్స్ ఉన్నాయి. బట్ లోపల పార్కింగ్లో అయితే చాలా కార్స్ ఉన్నాయండి. అక్కడ ఉన్న క్రౌడ్ చూసి చాలా వరకు రిటర్న్ వెళ్ళిపోతూ ఉన్నారు. బట్ అలా లోపల కాకుండా మనకు ఇలా వెళ్తున్నప్పుడే రైట్ సైడ్ కూడా ఒక కార్ పార్కింగ్ అయితే ఉందండి. అక్కడైతే మనకు చాలా స్పేస్ ఉంది. ఇంకా టెంపుల్కి కూడా చాలా ఈజీగా నడిచి వెళ్ళిపోవచ్చండి. జస్ట్ వాకబుల్ డిస్టెన్స్లోనే ఉంది. బట్ చాలా మందికి రైట్ సైడ్లో ఉన్న కార్ పార్కింగ్ అయితే తెలియదండి. అందరూ ఇలా లెఫ్ట్ సైడే వెళ్ళిపోతూ ఉంటారు. బట్ ఇలా యూటర్న్ చేసుకొని వచ్చారంటే మనకు రైట్ సైడ్ కార్ పార్కింగ్ కనిపిస్తుంది. అక్కడ చూసారంటే చాలా తక్కువే ఉంటుంది కార్స్ అయితే. లోపల కూడా మనకు క్రౌడ్ అయితే మూవ్ అవుతూ ఉంటారండి. క్రౌడ్ ఎక్కువ ఉన్నా కూడా దర్శనం అయితే తొందరగానే ఫినిష్ అయిపోతుంది. మేము కూడా ఫస్ట్ ఇలానే చూసారా, ఇలా లాస్ట్లో అయితే కార్ పార్కింగ్ ఉందండి. ఇలా బాగా ఫ్రంట్కి వెళ్ళి లెఫ్ట్ సైడ్కి అయితే మనకు చాలా పెద్దగా ఉందండి పార్కింగ్ ప్లేస్ అయితే. బట్ అక్కడైతే చాలా మెంబర్స్ అయితే రిటర్న్ వెళ్ళిపోతున్నారండి ఆ కార్స్ ఆ క్రౌడ్ చూసి అయితే. బట్ ఇలా రైట్ సైడ్ పెట్టుకున్నారంటే మాత్రం చాలా ఈజీగా వెళ్ళిపోవచ్చు మీరు కూడా. మేము కూడా ఇలా ఇంత క్రౌడ్ చూసి రిటర్న్ వెళ్ళిపోవాలని అనుకున్నామండి. బట్ అలా రిటర్న్ వెళ్ళిపోతున్నప్పుడే రైట్ సైడ్లో కార్ పార్కింగ్ అయితే కనిపించింది. అక్కడైతే చాలా తక్కువ కార్లు ఉన్నాయి. ఇంకా చాలా దగ్గరలోనే మనకు టెంపుల్ అయితే వస్తుందండి. సో అలా కార్ పార్క్ చేసుకొని ఎంటర్ అయ్యామంటే మనకు ముందుగా శ్రీవారి పాదాలు అయితే కనిపిస్తుందండి. ఇక్కడ శ్రీవారి పాదాలు అయితే చాలా పెద్దగా చాలా బాగుంది. చూసారా ఎంత బాగా ఉంది కదండి. ఫస్ట్ అయితే వీటిని మనం ఇలా దర్శనం చేసుకున్న తర్వాత మనకు 108 steps అయితే ఉంటుందండి. ఇక్కడ 108 stepsకి పైన చూసారా గోవింద నామాలు రాసి ఉన్నారు. ఇలా చదువుకుంటూ చక్కగా నడిచి వెళ్ళిపోవచ్చండి. ఇక్కడ టెంపుల్ ఆంబియన్స్ అయితే చాలా చాలా బాగుందండి. చూసారా ఎంత పీస్ఫుల్గా ఎంత బాగా ఉందని. లోపల దేవుడు కూడా మనకు చాలా బాగా ఉంటారండి. ఇక్కడ ఇది మెయిన్ టెంపుల్ అండి. మనకు ఇక్కడే మనము మొబైల్స్ అయితే పెట్టేసి వెళ్ళిపోవాలండి. లోపలికి మొబైల్స్ అయితే నాట్ అలౌడ్ అండి. ఇక్కడ మొబైల్ కౌంటర్, ఇంకా మనకు స్పెషల్ టికెట్స్ కూడా కౌంటర్ అయితే ఉందండి. ఫ్రీ దర్శనంకి వెళ్ళొచ్చు, లేకుంటే స్పెషల్ టికెట్ కూడా తీసుకొని వెళ్ళొచ్చండి. 50 rupees అండి స్పెషల్ టికెట్ అయితే. మేమైతే ఇక్కడ స్పెషల్ టికెట్ తీసుకొని వెళ్ళాము. బట్ ఫ్రీ దర్శనంకి కూడా అంత క్రౌడ్ ఏమీ లేదండి. మనకి ఇలా బయట వచ్చిన తర్వాత ఇలా ఆంజనేయ స్వామి దర్శనం ఇస్తారండి. ఇంకా ఇక్కడ కృష్ణుడు కూడా ఉన్నారు. చూసారా ఎంత బాగా ఉందని.
ఇక్కడ నేను వెంకటేశ్వర స్వామి టెంపుల్లోకి అయితే మనకు మొబైల్స్ నాట్ అలౌడ్ కదండి, నేనైతే అక్కడ ఏమీ రికార్డ్ చేయలేకపోయాను. మళ్ళీ మనము బయట వచ్చిన తర్వాత ఇక్కడ జలనారాయణ్ని దర్శనం చేసుకోవాలండి. ఇక్కడైతే మనకు మొబైల్స్ అలౌడ్ అండి. సో ఇక్కడైతే నేను వ్లాగ్ రికార్డ్ చేశాను చూడండి. స్వామి ఎంత చక్కగా మనకు ఈ నీళ్ళలో పడుకొని దర్శనం ఇస్తారు చూడండి. ఎంత క్రౌడ్ ఉన్నారు చూడండి. బట్ దర్శనం అయితే చాలా తొందరగానే అయిపోతుందండి. ఇక్కడ మనకు మెయిన్ టెంపుల్లో వెంకటేశ్వర స్వామి కళ్ళు తెరుచుకొని ఉంటారండి. మనకు కళ్ళు తెరుచుకొని దర్శనం ఇస్తారు. చాలా బాగుంటుందండి. చాలా హైట్లో చాలా బాగుంది వెంకటేశ్వర స్వామి. మనకు టెంపుల్ టైమింగ్స్ వచ్చేసి మార్నింగ్ 6 నుంచి మధ్యాహ్నం 1 o'clock వరకు అండి. మళ్ళీ ఈవినింగ్ 4 o'clock నుంచి 9 వరకు అనమాట నైట్. ఇక్కడ ఈ జలనారాయణుడు అయితే చాలా బాగుందండి. ఇంకా ఈవినింగ్ వచ్చారు అంటే లైటింగ్స్తో ఇంకా చాలా చాలా బాగుంటుందండి ఈ టెంపుల్ అయితే. మనకు లోపల వెంకటేశ్వర స్వామి దర్శనం ఇస్తారు. ఇంకా బయట వచ్చి కొంచెం ముందుకు వచ్చామంటే ఇలా లోపలైతే జలనారాయణుడు అయితే ఉంటారండి. మనకు హైదరాబాద్ నుంచి ఎగ్జాక్ట్ 50 kilometers డిస్టెన్స్లో అయితే ఈ టెంపుల్ ఉందండి. ఇంకా యాదగిరిగుట్ట నుంచి కూడా మనకు చాలా తక్కువ డిస్టెన్సే అనమాట. ఈ స్వర్ణగిరి టెంపుల్ అయితే మనకు భువనగిరిలో ఉందండి. యాదగిరిగుట్ట నుంచి 10 kilometers మాత్రమే అండి. జస్ట్ 15 minutesలో మనమైతే ఈ టెంపుల్కి రీచ్ అయిపోవచ్చు. ఇంకా మనకు బస్సెస్లో రావాలి అనుకునే వాళ్ళకైతే జేబీఎస్ బస్ స్టాప్ నుంచి ఉదయం 7 గంటలకు 8 గంటలకు స్వర్ణగిరికి అయితే డైరెక్ట్ బస్ అయితే ఉందండి. ఇంకా మనకు స్వర్ణగిరి నుంచి ఈవినింగ్ 3కి 4కి రిటర్న్ అవుతుందండి బస్సెస్. 100 రూపీస్ అండి టికెట్ ఛార్జెస్ కూడా. ఇంకా మనకు ఉప్పల్ నుంచి రావాలనుకుంటే ఇంకా దగ్గరండి. జస్ట్ ఒక 40 kilometers వస్తుంది. 39 to 40 kilometers. అక్కడ నుంచి కూడా మనకు ఉదయం 7:30 8:30కి ఇంకా 10:30 11:30కి అయితే బస్సెస్ ఉన్నాయండి. మళ్ళీ ఈవినింగ్ కూడా 3:20 4:20 ఇంకా 6:30 7:30 వరకు మనకు బస్సెస్ అయితే అందుబాటులో ఉంటుంది. 80 రూపీస్ అండి టికెట్ ఛార్జ్ కూడా ఇక్కడ నుంచి అయితే మనకు. చూసారా ఇక్కడ స్వామి అయితే ఎంత చక్కగా ఉన్నారు. మనకు బయట అయితే ఇలా గోవింద నామాలు అయితే చక్కగా కనిపిస్తుందండి. ఇంకా ఆంజనేయ స్వామి విగ్రహం కూడా చాలా పెద్దగా చాలా బాగుంది చూసారా. ఇక్కడ గరుత్మంతుడు కూడా ఉన్నారండి. మనకు ఈ టెంపుల్లో అయితే వీకెండ్స్ హాలిడేస్ రోజునైతే ఇంకా క్రౌడ్ ఎక్కువే ఉన్నారండి. మేము వెళ్ళిందైతే వీక్ డేస్ కాబట్టి కొంచెం బెటర్గానే ఉందన్నమాట. వెళ్ళాలనుకునే వాళ్ళైతే వీక్ డేస్లో వెళ్ళండి, చాలా బాగా ఉంటుంది. అంటే క్రౌడ్ అంతా ఏమీ అనిపించరు. క్రౌడ్ ఎంత ఉన్నా కూడా మనకు క్యూ లైన్ అయితే మూవ్ అవుతూ ఉంటుంది. ఈజీగానే దర్శనం అయిపోతుంది. టెంపుల్ అయితే మాత్రం చాలా బాగుందండి. తప్పనిసరిగా విజిట్ చేయాల్సిన టెంపుల్ అనమాట. యాదగిరిగుట్ట వెళ్ళిన వాళ్ళైతే కన్ఫామ్గా ఈ టెంపుల్కి వచ్చి దర్శనం చేసుకొని వెళ్తున్నారండి. మనకు ఆటోస్ కూడా ఉన్నాయండి. మెయిన్ రోడ్ నుంచి లోపల టెంపుల్కి అయితే ఆటోస్ కూడా అవైలబుల్లో ఉంది. సో ఈజీగానే మనం ఈ టెంపుల్కి అయితే రీచ్ అవ్వచ్చండి. మనకు లోపల మెయిన్ టెంపుల్లో అయితే వెంకటేశ్వర స్వామి ఇంకా పద్మావతి అమ్మవారు ఆండాల్ దేవి అయితే మనకు దర్శనం ఇస్తారండి. లోపలికైతే మొబైల్స్ నాట్ అలౌడ్ అనమాట.
చూసారు కదా ఫ్రెండ్స్, స్వామి అయితే ఎంత చక్కగా మనకు నీళ్ళలో పడుకొని దర్శనం ఇస్తున్నారు. చూస్తున్న కొద్దీ చూస్తూ ఉండాలనిపిస్తుంది కదా. మీరు కూడా దగ్గరలో ఉంటే ఈ టెంపుల్ని అయితే తప్పకుండా విజిట్ చేయండి. చాలా చాలా బాగుంది. దేవుణ్ణి అయితే దర్శనం చేసుకొని చక్కగా ఈ టెంపుల్ అంబియన్స్ని అయితే ఎంజాయ్ చేయొచ్చండి. వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, ఇంకా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో కూడా షేర్ చేసుకోండి. అలానే మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. మన ఛానల్లో ఇలాంటి టెంపుల్ వ్లాగ్స్ అయితే ఉన్నాయండి. పూరి జగన్నాథ్ టెంపుల్ ఉంది, ఇంకా అర్ధనారీశ్వరుడు, అలా టెంపుల్ వ్లాగ్స్ అయితే ఉన్నాయండి. సో తప్పకుండా ఈ మన ఛానల్ను అయితే విజిట్ చేసి మీరు కూడా చూసి దర్శనం చేసుకోండి. ఇంకా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా షేర్ చేసుకోండి. తెలియని వాళ్ళు కూడా టెంపుల్కి వెళ్ళి విజిట్ చేయొచ్చు.